ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఈశాన్యంలో బరువు ఉండకూడదు, ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి, ఇంకా ఫేసింగ్ గురించి మాట్లాడుకుంటే తూర్పు వైపే ఫేసింగ్ ఉండాలి అని అనుకుంటాం. ఇదేమంటారు, జాగ్రఫీ అంటారా, వాస్తు అంటారా? నేనైతే ఖచ్చితంగా జాగ్రఫీ అనే అంటున్నాను. మీరు ఏదన్నా అనుకోండి, బ్లైండ్ బిలీఫర్ అనుకున్నాను, జాగ్రఫీ. ఎందుకంటే ఇండియాలో సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ లో సన్లైట్ డైరెక్ట్ గా పడుతుంది. మన వాళ్ళు చూస్తే సౌత్ ఈస్ట్ లో కిచెన్ పెడతారు, నార్త్ ఈస్ట్ లో దేవుడి రూమ్ పెడతారు. ఇది వాస్తు కాదు మ్యామ్, ఇది ప్యూర్ జాగ్రఫీ. ఎందుకంటే సౌత్ ఈస్ట్ లో కిచెన్ పెట్టినప్పుడు వెలుతురు వస్తుంది, వెంటిలేషన్ వస్తుంది, కూలింగ్ ఎయిర్ వస్తుంది. నార్త్ ఈస్ట్ లో వార్మ్నెస్ ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 1. ఈస్ట్ ఫేసింగ్ అంటారా, జనరల్ గా అపార్ట్మెంట్లు ఈస్ట్ ఫేసింగ్ తీసుకునేది ఎందుకు? వెంటిలేషన్ కోసం, ఎయిర్ కోసం, ఆ కూలింగ్ ఎఫెక్ట్ కోసం. కానీ సదర్న్ ఇండియాలో ఈస్ట్ ఫేసింగ్ ఓకే, కానీ నార్థన్ ఇండియాలో మరి అదే వెంటిలేషన్ వింటర్స్ లో సదర్న్ సైడ్ వస్తుంది. మరి అట్లాంటి టైంలో ఎలా డిసైడ్ చేస్తారు మ్యామ్? దిస్ ఈజ్ ఆల్ బేసిస్ ఆన్ జోగ్రఫీ అండ్ టోపోగ్రఫీ, నాట్ ఆన్ వాస్తు. కాకపోతే వాస్తు జోగ్రఫీ మీద రిలే అవుతుంది, జోగ్రఫీ వాస్తు మీద రిలే అవ్వదు.